హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు 3 ఆకుకూరలతో విత్ కలింకాయలు. కలింకాయలు తెలుసు కదా, తెలంగాణ సైడ్ కలింకాయలు అంటారు, ఏపీ సైడ్ వేరే ఇంకేదో పేరుంది. కలింకాయలతో పప్పు సూపర్గా ఉంటుంది. 3 రకాల ఆకుకూరలు అనమాట. 2 కట్టల గోంగూర, 2 కట్టల గంగవాయిల కూర, 2 కట్టల బచ్చల కూర అనమాట. మిగతా అన్నీ రొటీన్: పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ. మనము ఒక బౌల్లో తీసుకున్నాం అనమాట. 200 గ్రామ్స్ ఉంటుంది పప్పు. కందిపప్పులో వేసి వండుకుంటే బాగుంటుంది. ఆ పప్పును శుభ్రంగా కడిగి పెట్టుకుని అందులో మనము అన్నీ తరిగి పెట్టుకున్న ఆకుకూరలన్నీ వేసేయాలన్నమాట. ఆకుకూరలు 3 రకాలు కదా: గోంగూర, గంగవాయిల కూర, బచ్చల కూర అనమాట. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ ఎందుకంటే ప్రతిసారి మీకు టిప్స్ చెప్తాను. పప్పు మనం పులుపు వేసి ఉడకబెట్టేటప్పుడు ఉడకదనమాట. అప్పుడు ఒక హాఫ్ కానీ చిన్న ఉల్లిపాయ కానీ వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇంకొక టిప్పు, ఒక స్పూను ఆయిల్ కూడా వేయాలన్నమాట. వేస్తే పప్పు చాలా తొందరగా ఉడుకుతుంది. మనం అన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత కలింకాయలు, ఉప్పు, పసుపు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అన్నీ వేసి ఒక స్పూను ఆయిల్ కూడా వేయాలన్నమాట. ఇందాక చెప్పాను కదా, తొందరగా ఉడకడానికి 2 టిప్స్: ఉల్లిపాయ, నూనె కంపల్సరీ వేయాలి పప్పులో. చింతపండు కానీ, మామిడికాయ కానీ, పులుపు వస్తువులు ఏవి పప్పులో వేసి ఉడకబెట్టేటప్పుడు ఈ 2 కంపల్సరీ వేసుకోవాలి. మన పప్పు ఉడికింది చూడండి. ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కుక్కర్ దించుకొని గంటెతో మెత్తగా స్మాష్ చేయాలి పప్పునంతా. పప్పు గుత్తితో కానీ గంటెతో కానీ చేయాలి. చేసిన తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతుంది పప్పు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అయిన తర్వాత మనము పోపు పెట్టుకోవాలన్నమాట. ఈ పప్పులో కంపల్సరీ ఎండుమిర్చీలు ఉండాలి. ఎండుమిర్చీలు తినే వాళ్ళైతే వెల్లిపాయలు కాసిన ఎక్కువనే వేసుకోవచ్చు, తినని వాళ్ళు వేసుకోకూడదు. పోపులో అన్నీ వేసుకొని పోపు చేసుకొని పప్పులో కలిపేసుకోవడమే. చూడండి, పోపు సూపర్గా వచ్చింది. ఎల్లిపాయలు బాగానే తింటాం కాబట్టి ఎక్కువనే వేసాను. ఎండుమిర్చి కంపల్సరీ, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఎండుమిర్చి. పోపులో ఇదేంటి మెంతులు కూడా వేయాలి కొన్ని, ఒక పావు స్పూన్ వేసుకోవాలి. ప్రతి పప్పులో, పప్పుచారులో, ఎలాంటి పప్పులో అయినా ప్రతి కూరలలో కూడా కొన్ని మెంతులు పోపులో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కర్రీ. హెల్త్కి కూడా మంచిదన్నమాట. డయాబెటిక్ వాళ్ళకి కూడా ఇంకా సూపర్ అనమాట. మన పప్పు రెడీ అయిపోయింది. పోపు పెట్టేశాను. చూడండి, దీన్ని కలింకాయల పప్పు అంటారు. టేస్ట్ బాగుంటుంది. ఇంకా వేరే ఏం పులుపు వేయద్దు, ఓన్లీ కలింకాయలే వేసుకోవాలి. కొన్ని ఒక 150 గ్రామ్స్ అట్లా వేసుకోవాలన్నమాట ఒక బౌల్ పప్పుకి. పులుపుని బట్టి అనమాట. మీరు పులుపు ఎక్కువ తింటే కాస్త ఎక్కువ వేసుకోండి. మన కలింకాయల పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ కలింకాయలు తెచ్చుకొని వండుకోండి. సింపుల్ ప్రొసీజర్ ఏముండదు. అన్ని పప్పులో వేసి ఉడకబెట్టుకొని పద్ధతిగా పోపు పెట్టుకోవడమే. థ్యాంక్ యూ.